అందరికి నమస్కారం. జూలై 31, 2025 సంవత్సరం. ఈ రోజున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా సృష్టికర్త శాస్త్రవేత్త రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చెన్నమాధుని దామోదర్ రాజు గారి జన్మదినం. ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ సోనా గురించి కానీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి కానీ ప్రతిరోజు ప్రతి పూట వాటిని మాట్లాడుకోకుండా ఉండడమే పూట గడవడమే అనేది లేదు. 2021 నుంచి తెలంగాణ సోనా గురించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు అన్నం పెట్టేది ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ఆ తెలంగాణ సోనా అనే వరి రకం. మేము 10 మందికి ఆహారం అందిస్తున్నామన్న ఆ వరి వంగడమే. రాబోయే భారతదేశంలో ఎన్నో నూతన వరి వంగడాలు పురుడు పోసుకుంటాయి. మనం సాగు కూడా చేస్తాము. ఎన్ని నూతన వరి వంగడాలు వేసినప్పటికీ కూడా సార్ క్రియేట్ చేసినటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మన క్షేత్రంలో వెలుగుతూ ఉంటుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మా తదాంతరం దాటినా సరే ఆ వరి వంగడం ప్రత్యేకించి కనీసం ఒక 4 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ కంపల్సరీగా మనం సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన మూలాలను మర్చిపోకూడదు. మనం 2021లో ఒక్కొక్క కష్టపడుతూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి నేను తీసుకొచ్చి జనాల్లోకి పంపించాలంటే రైసు దాంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉండాలా. స్పెషాలిటీ లేకపోతే ఇంకా దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉండడం విశేషం. షుగర్ పేషెంట్కి బెనిఫిట్ అది. దీని గురించి ఎన్నో ఆర్టికల్స్ సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా చెప్పడం జరిగింది వాటి గురించి. అంటే ఆ వరి వంగడం అంత దమ్ము, ఆ పవరు అవన్నీ ఉంటే ఎవరైనా చెప్పగలుగుతారండి. ఇంక నెక్స్ట్ రాబోయే ఎవరైనా సరే ఒక వరి వంగడం సక్సెస్ బేస్డ్ అపాన్ 3 మెంబర్స్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అది రైస్ పండించే రైస్ ఫార్మర్స్, అదేవిధంగా రైస్ మిల్లర్స్, రైస్ కన్జ్యూమర్స్. ఈ మూడింటిని నేను అనుభవించా. ప్రకృతి రత్న యువ రైతుగా వరి పండించడం 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. ఒక రైస్ మిల్లర్గా 365 రోజులు నేను ఆడిస్తూ ఉంటా. ఒక రైస్ కన్జ్యూమర్గా నేను ఆ మూడింటిని నేను మనం స్వీకరించిన తర్వాతే దాన్ని అందరికి వదలడం జరుగుతుంది. అంటే ఈ 3 గడియలు నేను దాటుకొని రావడం జరిగింది. అంటే వరి పండించడానికి నాకు 120 రోజులు పట్టడం, రైస్ ఆడించడానికి 365 రోజులు రైస్ మిల్లర్గా రైస్ ఆడిస్తూ ఉంటాను. నిజానికి నాకు 2 కళ్ళు రైస్ మిల్లు, వరి సాగు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేలో పొలం పనులు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేయడం ఒక పద్ధతి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. ఈ నాకు 2 కళ్ళు. వరి సాగు చేయడం నా ప్యాషన్, నా అను అంటే తాత తండ్రి ఇలా రావడం ఆ రక్తంలోనే ఉన్నది వరి సాగు చేయడం. రైస్ మిల్లింగ్ ఏంటంటే జీవనోపాధి ఇవ్వడానికి నా టీం మెంబర్స్కి, నన్ను నమ్ముకున్న నా వాళ్ళకి జీవనోపాధి. ఈ రోజున కేజీ 96 పెట్టి నన్ను, నా కుటుంబ టీం మెంబర్స్ అందరూ పోషిస్తున్న రైస్ వినియోగదారులకే ఆ క్రెడిట్ చెందద్దని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఇలాంటి నూతన వరి వంగడాలు మరెన్నో ఆయన క్రియేట్ చేయాలని ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ ప్రకృతి రత్న. థ్యాంక్ యూ.